అంటే జగన్ కూడా పదే పదే తన మీటింగ్లు చెప్తాడు, అధికారం మందే, ఇప్పటికే కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, మళ్ళా జమిలీ అంటున్నారు, 3 ఏళ్ళు కళ్ళు మూస్తే అధికారం మందే అంటున్నారు. ప్రతి వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోండి, ప్రతి వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోండి, 4 ఏళ్ళు గడిచిపోతాయి, 5 ఏళ్ళు గడిచిపోతాయి, మళ్ళీ మందే అంటే వాళ్ళ కేడర్లో ఉత్సాహం నింపటానికి వచ్చేది ఆయన. ఇంకేమొస్తాడండి ఆయన? వచ్చేవాడైతే 11 కాదు, ఈసారి కూడా మళ్ళీ అమరావతి రైతులు కూటమి ప్రభుత్వం రావాలని ఎట్ట కంకణం కట్టుకొని తిరిగారో రాష్ట్రం మొత్తం కూడా, మళ్ళీ కనుక ఎలక్షన్ ముందు అదే తంత అయిద్దండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని రాజకీయం, మొన్న ఇక్కడ ఎంపీ ఆయన పెమ్మసాని గారు చెప్తున్నాడు, జగన్ గారు తిరిగే ప్రతి క్షణం, ఆయన రోడ్ల మీద తిరిగే ప్రతి నిమిషం అభివృద్ధికి ఆటంకమే ఆంధ్రప్రదేశ్కి. అది మాత్రం అక్షర సత్యం అండి. ఆయన తిరిగే ప్రతి టైము కూడా అమరావతి అభివృద్ధికి అది ఆగిపోవటం అనలాగే ఉంది. అసలు ఏది చేసినా ఆయన అభివృద్ధి కోరట్లా. ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆయన కోపం ఉంది. సరే, అమరావతిని వదిలేండి, ఎక్కడ పెట్టుబడి పెట్టినా వాళ్ళు దాన్ని ఎటకారంగా వ్యంగ్యంగా అది రాదు, అది పోదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నీకు ఆంధ్రప్రదేశ్ మీద కోపం కానీ అమరావతి మీద కాదండి. ఆయనకు అసలు ఆంధ్రప్రదేశ్ నచ్చలా. ఆయన ఆంధ్రప్రదేశ్ వాసి అయినా, ఆయన ఆస్తులు, ఆయన బిజినెస్, ఆయన మొత్తం కూడా హైదరాబాదే. ఆయనకి రాష్ట్రానికి ఒక ఇల్లు ఉండాలి, జిల్లాకు ఒక ఇల్లు ఉండాలి, రాష్ట్రానికి ఒక ప్యాలెస్ ఉండాలి, జిల్లాకు ఒక ఇల్లు ఉండాలి. ఆయన ఆ రకంగా ఎన్నాళ్ళు చేసుకొచ్చాడు. ఇప్పుడు విశాఖపట్నంలో కట్టాడు, మరి తాడాపల్లిలో కట్టాడు, ఇల్లు ఉందని చెప్పి విశాఖపట్నంలో కట్టాడు. ఆయనకి కడప కర్నూలు చెప్పే పనే లేదు, వాళ్ళ సొంత అడ్డా కాబట్టి. ఆయన ఎంత దోసుకున్నారో ప్రజెంట్ అసలు ఇట్లా జరుగుతున్నా కూడా వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్లో వాళ్ళు పట్టుబడ్డారు, వీళ్ళు పడిన డబ్బు అన్ని డబ్బు అంటే సిట్టును కూడా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. రేపు పోతే ఇదంతా కూడా మేము ఆయన చెప్పమంటే చెప్పామని చెబుతాడు కసిరెడ్డి అని. అసలు ఇవాళ ఆయన మీటింగ్లో కూడా చెబుతున్నాడు. అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు చెప్పిన మాటలన్నీ వెనక తీసుకుంటాడంట. అంటే ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట వీళ్ళు చెప్పేది. కాబట్టి వీళ్ళు అసలు మామూలుగా చేయట్ల. రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కలిసిన ప్రభుత్వం చేసిన వాళ్ళని బెదిరించి వాళ్ళతో తప్పుడు వాంగ్మూలం తీసుకుంటున్నారని చెప్తారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందంటారా? ఎందుకు ఉంటుందండి ఆ పరిస్థితి? వాళ్ళ అరెస్ట్ చేసినప్పుడు చెప్పించుకునేది ఒక భాగం తప్ప ఈ కోర్టులో ఈ కేసులు నిలవు అని చెప్పి అంటారు. ఈ కోర్టులు నిలవపోతే సుప్రీంకోర్టు దాబోయినప్పుడు వాళ్ళు ఎందుకు బెయిల్ లేదండి వాళ్ళకి? సుప్రీంకోర్టుకు పోయారు, హైకోర్టుకు పోతే అసలు బెయిల్ లేదన్నారు, సుప్రీంకోర్టుకు పోతే బెయిల్ లేదు. అసలు సుప్రీంకోర్టులో మీ వాళ్లే నడిపించారు. అమరావతిలో ఏ కేసు పోయినా 51 కేసులు వేసాడు అమరావతి మీద. ఈ రాష్ట్రంలో ఎంఆర్డీఏ అన్నాడు, సెంటు భూములు అన్నాడు, అసలు ఇట్లాంటివి అసలు ఆయన అసైన్డ్ భూములు ఏంది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్నాడు. ఇవాళ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలకు నిదర్శనం ఏంటంటేనండి, మద్యపానం పూర్తిగా నిషేధం మన ప్రభుత్వంలో చెయ్యి ఊపుకుంటా చెప్పాడు పాదయాత్ర అప్పుడు. మరి చేశాడు మద్యపానం? పైపేచి ఆ మద్యం నువ్వే అమ్మావు, సొంతగా మీ సొంత కంపెనీలు, మీ సొంత వాళ్ళు చేత అమ్మిచ్చావు. నువ్వు అమ్మించి డిజిటల్ పేమెంట్ లేకుండా హ్యాండ్ బై హ్యాండ్ క్యాష్ తీసుకొని నువ్వు కోట్లు వెనకేసుకున్నావు. అదే మద్యం పాలసీ నువ్వు 15 ఏళ్ళు పక్కన అడ్డం పెట్టి డబ్బులు తీసుకొచ్చావు. మద్యం పాలసీ తాగుబోతాడు బారు కొండాల్సిందే, తాగనాడు పాపాత్ముడు అని చెప్పి నువ్వు ఆ పాలసీలు కూడా అడ్డం పెట్టి డబ్బులు తీసుకొచ్చావు. అది డబ్బులు తీసుకొచ్చావన్న బాకీ తీర్చావా? ఆ మద్యపానం డబ్బులన్నీ మీ అకౌంట్లో వేసుకున్నారు. ఎవరికి వాళ్ళు దోచుకొని అసలు డెన్నుల్లాగా ఏర్పాటు చేసి సినిమా లెక్కలో ఇవాళ సినిమా ఈయన అంటాడు, సినిమా డైలాగులు అంటే తప్పేంది అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. రప్ప అన్నప్పుడు సినిమా డైలాగులు అంటే తప్పు లేదు. అట్టాగే సినిమా 3 గంటలకు అయిపోద్ది, అది ముగింపు అయిపోద్ది, మొదలు అయిపోద్ది, ముగింపు 3 గంటల్లోనే. అట్ట కాదు కదా ఇది. మీరు జీవితం అట్లా అవ్వదు కదా 3 గంటల్లో. తప్పేముందంటే తప్పు లేదని నీ ఫోటో పెట్టాడు ఆడెవడు. పుష్ప సినిమా డైలాగ్ అన్నప్పుడు పుష్ప హీరో సినిమా ఫోటో పెడితే పోయేది, నీది పెడితే అంటే నువ్వు నరుకుతావని అందరినీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పనులు చేయకుండా సినిమాలు బాగా చూశారు ఈ 150 మంది. ప్రతి వాడు సినిమా డైలాగులు కొట్టడం, అమరావతి మునిపది ప్రతి వాళ్ళు అమరావతి మీద ఒక రాయి వేయకుండా అయితే ఉండలేదండి. ఇది అమరావతి రైతుల మనోభావాలు అయితే బాగా దెబ్బతిన్నాయి. మళ్ళీ ఒకసారి వీళ్ళు వస్తామని ప్రయత్నం చేస్తే, పోయినసారి కూటమి ప్రభుత్వం రావాలని ఎట్ట కంకణం కట్టి తిరిగాం, మళ్ళీ అదే పక్కీలో మేము ఉద్యమాలు అదే నిరసన మానేసామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మళ్ళీ అదే పక్కీలో మిమ్మల్ని ఓడించడానికి మళ్ళీ కంకణం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రైతులే కనపడతారు. ఎందుకంటే మీకు అమరావతి అంటే ఆక్వా వ్యాలీ, ఆ వ్యాలీ మీరు ఎన్నిసార్లు ఇచ్చి వచ్చారా? మాకు ఇక్కడ పంట నష్టపోతే ఎన్నిసార్లు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి అయ్యాంలో ఎన్నిసార్లు ఇచ్చారు? మీ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నిసార్లు ఇచ్చారు చూసుకోండి.
మాట్లాడితే మునిగిపోయేది ఎక్కడ మునిగిపోతుంది? వాళ్ళ దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో మునిగిపోతుంది. మెయిన్ పాలిటీ వాళ్ళ చెన్నై, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వాళ్ళ ఐటీలో ఎంత ముందుకు పోయిన వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ ఫాల్ట్ ఇవాళ. నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. అక్కడ కూడా వాళ్ళ బెంగళూరు లాంటి వాళ్ళల్లో కూడా నిలిచిపోతున్నాయి అక్కడ నీళ్లు. కాబట్టి ఇవన్నీ చూసుకోకుండా వీళ్ళకి అమరావతే కనపడిద్ది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బ్యాచ్ ముఖ్యంగా మన రాష్ట్రానికి ఒక కంపెనీ వస్తుంది, మనం కూడా వచ్చేయి వేద్దాము, మన పిల్లలు కూడా రేపు ఇందులో ఉంటారు అని లేదు. ఇవాళ ఇంకా మీరు దోసుకొని కబ్జాలు చేసినవి కూడా వెనక్కి తీసుకొని బోర్డు పెడుతున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని సిగ్గు లేకుండా వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారండి. ఇంకా కూడా వాటికి సమాధానాలు చెప్పే పని లేదు. ఇంకా చంద్రబాబుని అక్కడ దాచుకున్నాడు, ఎక్కడ దాచుకున్నాడని దోసుకున్నా ఎవరైనా అండి ₹1 తీసుకొచ్చి, అప్పు అయినా ₹1 తీసుకొచ్చి ఒక ₹10 అన్నా పనులు చేయించి ₹10 చూపిస్తే జనానికి సంతోషంగా ఉంటుంది. ₹1 తీసుకొచ్చి మనమే దాచుకోవాలని చెప్పేసి రోజు చేప ఎత్తా, నువ్వు తిని పడుకో లేని రోజు దొంగతనాలు చెయ్యి, లేకపోతే ఎవరి మేళల్లో ఏమన్నా కాజేయి, అట్ట బో నువ్వు అని చెప్పేసి చెబితే కాదు. వాడికి ఒక వల ఇచ్చి చేపను పట్టుకోవడానికి ఒక చెరువు చూపి రోజు పోయి పట్టుకుంటాడు. అది కదా ఇవాళ ముందుకు వెళ్ళాలంటే, అభివృద్ధి కావాలంటే. అట్ట కాకుండా రోజు నేను సంక్షేమం ఇస్తా, అభివృద్ధి లేదంటే 2 కళ్ళు పోతాయి. సంక్షేమ అభివృద్ధి వాళ్ళు 2 కళ్ళు అందరూ తెలుసు. ఆ 2 కళ్ళు ఒకతో దాని మీద దృష్టి పెడితే ఆ ఒక్కరిని కూడా పోద్ది. అది అసలు లేదు కదా. గత 5 ఏళ్ళలో ఏముందండి ఆంధ్రప్రదేశ్కి? రైతు బజారులతో సహా తనఖా పెట్టి డబ్బులు తెచ్చిన పోయిన వీళ్ళది. ఎవరైనా ₹1 ఇస్తే పోయి తెచ్చుకునే అంత పరిస్థితి ఉంది ప్రభుత్వంలో పోయిన గత 5 ఏళ్ళలో. అంత అప్పుల కోసం ఎదురు చూసి ఇవాళ నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వద్దని వరల్డ్ బ్యాంకు రాస్తున్నావు. నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద ఖర్చు కట్టక నువ్వేముంది? నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద ఖర్చు కట్టావు, వరల్డ్ బ్యాంక్ ఉత్తరాలు రాస్తున్నావు ఇలా డబ్బులు ఇవ్వద్దని. మళ్ళీ పైపెచ్చు వాళ్ళకి బాండ్లు పెట్టుకోవద్దని రిజర్వ్ బ్యాంకు కూడా నువ్వు ఈమెయిల్స్ పెట్టిస్తున్నావు. ఎవరి చేత దూరంగా ఉండా, ఎక్కడో జర్మనీలో ఉండి వాళ్ళ చేత పెట్టిస్తున్నావు, జపాన్ జర్మనీ అంటున్నారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్కి ఏది అప్పులు పట్టొద్దని చెప్పి నువ్వు ఎవరి మీద ఖర్చు? నిజమైన నాయకుడు అట్టుంటాడండి. ప్రతిపక్షంలో పోరాడాలి. వాళ్ళు నువ్వు పక్కన స్టాలిన్ చూసానా కొద్దిగా నేర్చుకో. ఆయన వాళ్ళు జైలెత్తు పోయినా ఆ ఫోటో పెట్టి ఇంకా అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్నాడు. మరి నువ్వు అది కాదు కదా. ఇక్కడ అసలు అన్నా క్యాంటీన్ అంటే తీసి అవతల బారేసావు. ₹5 భోజనం పెట్టేది కూడా. చంద్రబాబు గారు ఏ పథకాలు పెట్టాడు? చిన్న పిల్లాడు ఆయన తెచ్చిన పథకాలు అభివృద్ధి చేస్తున్నా అంటే చిన్న పిల్లాడు కాదు. చంద్రబాబు గారు పథకాలు పెట్టుకుంటా వాడు ఏదైనా ₹1 ఇస్తే కరెంటు బిల్లులు తగ్గిద్దామా, బస్ ఛార్జీలు తగ్గిద్దామా, లేకపోతే మన రాష్ట్రంలో కొన్ని వినియోగదారులకి తగ్గు చేద్దామని చూస్తాడు ఆయన. అంతేగాని ఏం పెడతాడు? ఇంకుడు గుంటలు పెట్టాడు, నీళ్లు స్టోర్ చేయాలి, నదుల అనుసంధానం అని పెట్టాడు. ఇవన్నీ రాష్ట్రానికి బెనిఫిట్ కాదండి. వాళ్ళ రైతుని వాళ్ళు ఇల్లు చెబుతున్నారు, మాట్లాడితే అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బాబు గారిని ఆయన మాట్లాడటం కాదు, ఒక విజనరీ ఉన్న నాయకుడు, అన్నేళ్ల రాజకీయ అనుభవంతో ఆయన ఇంకా సుదీర్ఘంగా ఏదో చెయ్యాలి రాష్ట్రానికి. ఇవాళ కూడా ప్రజెంట్ అనుసంధానానికి పెన్నా నదికి మా పక్కన భూములు తీసుకున్నారు.